శంకరాది సేవ్యమాన పుణ్యనామ కీర్తనం. రామరాజ్యం రావాల్సిందే, శ్రీరాముణ్ణి పూజించవలసిందే అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నాం. కానీ ముందుగా జరగవలసింది రావణ దహనం. మనలోని ఈర్ష, అసూయ, ద్వేషం, కోపం వీటన్నింటినీ నియంత్రణలో ఉంచుకున్న రోజు రామరాజ్యం వచ్చినట్లే. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ భోగి శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. ఈ రోజు వీడియోకి చాలా ప్రత్యేకత ఉంది. ఒకటి, రేపు సంక్రాంతికి సంబంధించిన ఒక అందమైన ముగ్గుని మన వ్యూవర్స్కి షేర్ చేయబోతున్నాను. చాలామంది వెయిట్ చేస్తున్నారని తెలుసు. అందుకే మన ఇంటి ముందు వేసే ముగ్గు అదిరిపోవాల్సిందే ఈ సంక్రాంతికి. అలా ఉంటుంది. ఖచ్చితంగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈ వీడియో చాలా ప్రత్యేకమైనదని చెప్పాను కదా. ఈ రాబోయే జనవరి 22వ తేదీన మనకు శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ఉంది కదా. ఆ సందర్భంగా ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా పూజను ఎలా ఆచరించాలి, మనం పాటించవలసిన నియమాలేంటి, అవన్నీ కూడా క్లియర్గా ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్కి షేర్ చేయబోతున్నాను. అందరూ ఈ పండుగ హడావిడిలో ఉన్నారనుకుంటున్నాను. సంతోషంగా పండుగను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా స్వామి అమ్మవార్లని ప్రార్థిస్తున్నాను. చాలామంది మన వ్యూవర్స్ కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు, ఈ సంక్రాంతికి ఒక అందమైన ముగ్గును షేర్ చేయి సంధ్య ఇంటి ముందు వేసుకోవడానికి అని చెప్పి. మనం ఎప్పుడూ ఇంటి ముందు వేసే ముగ్గు కాకుండా కొంచెం ప్రత్యేకంగా అలాగే అందంగా ఉండాలని మన వ్యూవర్స్ కోసం ఈ ముగ్గును షేర్ చేస్తూ ఉన్నాను. మీతో ఒక విషయాన్ని షేర్ చేయాలి. ఈ ముగ్గును పెడుతూ ఉన్నప్పుడు చాలా ఆసక్తికరంగా అలాగే చాలా ఆనందంగా అనిపించింది. అదేంటి, ముగ్గునే కదా సంధ్య పెడుతున్నావు, అందులో ఆసక్తికరంగా ఉండడం ఏంటి, ఆనందంగా ఉండడం ఏంటి అని అనుకుంటున్నారు కదా. మన మనస్సుకు నచ్చిన పని ఏదైనా సరే, అది చిన్నదైనా సరే మన ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. అందులోనూ ముగ్గంటేనే ఒక పాజిటివ్ ఎనర్జీ. తెల్లవారుజామున ఇలా ముగ్గును పెడుతూ ఉంటే చెప్పలేనంత ప్రశాంతంగా అనిపిస్తుంది. నా దృష్టిలో ముగ్గును వేయడం కూడా ఒక మెడిటేషన్ లాంటిదే. ఇక్కడ గమనిస్తున్నారు కదా, ముగ్గు వేసేటప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగినా సరే ఆ ముగ్గందం పాడైపోతుంది. అందుకే చాలా ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా దీన్ని వేయాల్సి ఉంటుంది. ఇదివరకే మన వ్యూవర్స్తో చాలాసార్లు ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాను. ముగ్గును వేయడం వలన మనలో ఓర్పు, సహనం పెరగడమే కాదు, జీవితంలో కష్టాలను ఎదుర్కొనే శక్తి కూడా మనకు దీని వలన పెరుగుతుంది. సంక్రాంతి పండుగ రోజున అందంగా ఇంటి ముందు ముగ్గును వేసి గొబ్బెమ్మతో అలంకరించి ఆ ముగ్గునే లక్ష్మీదేవిగా భావించి అందంగా పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తాము. చాలామంది కమెంట్స్లో అంటూ ఉంటారు, మేము కూడా ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసి అలంకరించుకుంటాము అని. ఇంకొంతమంది మాకు ముగ్గులు వేయడం రాదు సంధ్య, ఏదో చిన్న ముగ్గు వేసుకుంటూ ఉంటాము, ఏదైనా టిప్స్ షేర్ చేయమని అడుగుతూ ఉంటారు కదా. పండుగ రోజున ప్రత్యేకంగా పెద్ద ముగ్గును వేయాలనుకుంటాం కదా. కష్టమని అనుకున్నప్పుడు ముందు రోజే పేపర్పై పెన్నుతో చక్కగా మనం ఏదైతే డిజైన్ వేయాలనుకుంటున్నామో అది ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ముగ్గును వేసుకోవచ్చు. ఇంటి ముందు అందంగా పెద్ద ముగ్గులు వేయాలనుంది, కాకపోతే కుదరట్లేదని అనుకునేవారు ఈ టిప్ ట్రై చేయొచ్చు. మన వ్యూవర్స్ ఇలా కూడా కమెంట్స్లో షేర్ చేస్తూ ఉంటారు, మీరు చూపించే ముగ్గుల్ని ఇంటి ముందు వేసుకుంటూ ఉన్నాము, ప్రతి ఒక్కరు చాలా బాగున్నాయని అంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని. నిజంగా మీ సంతోషాన్ని పంచుకుంటుంటే అలా వింటూ ఉండాలనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ముగ్గు మొత్తం పూర్తయ్యేసరికి ఎంత అందంగా అనిపించిందో అసలు. ముగ్గంతా పెట్టేసిన తర్వాత జేగూరు పొడి ఉంటుంది కదా, దాంతో అందంగా అలంకరిస్తున్నాను. ఇలాంటి ముగ్గులకు ప్రత్యేకంగా మనం కలర్స్ అవి ఉపయోగించకుండా ఇలా జేగూరుతో వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, ఈ ముగ్గును వేసిన రోజు అసలు గుమ్మం వైపు ఎన్నిసార్లు చూసానో నాకే తెలీదు, అంత అందంగా అనిపించింది. మీరు కూడా అంతేనా? అందంగా ముగ్గును వేసి అలా గుమ్మం వైపు చూస్తూనే ఉంటారా? ఖచ్చితంగా కమెంట్స్లో షేర్ చేయండి. ఇక ముగ్గు వేసిన తర్వాత మన ఇంటి సింహద్వారాన్ని అందంగా పూలమాలతో అలంకరిస్తున్నాను. ఈ రజనీగంధ పూలమాల ఎంత సువాసనభరితంగా ఉందో నా మాటల్లో చెప్పలేను. తాజాగా చూడ్డానికి కూడా చాలా అందంగా అనిపించింది. గుమ్మానికి వేసేసరికి ఎంత అందంగా ఉందో చూడండి. పూల తోరణం వేసేసరికి పండుగ కళ వచ్చినట్లే అనిపించింది.
సంక్రాంతికి పిండి వంటలు కొత్త బట్టలు సిద్ధం చేసేసుకున్నారా? అయితే ఈ సంక్రాంతికి మరింత కళను పెంచడానికి మన వ్యూయర్స్ కి స్పెషల్ గా కోకో ఎఫ్ఎం వాళ్ళు ఒక బెస్ట్ గిఫ్ట్ ని అందిస్తున్నారు. ఈ తెల్లవారుజామున రామయ్య పూజకి సిద్ధం చేసుకుంటూ అయోధ్య రామ మందిరం గురించి వింటూ ఉన్నాను. అసలు ఆ బుక్ వింటూ ఉంటే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందో. తప్పకుండా ఈ జనవరి 22న ఈ అయోధ్య రామ మందిరం గురించి ప్రతి ఒక్కరూ వినాలని కోరుకుంటున్నాను. ఒకసారి మీ అందరు కూడా ఆ బుక్ ని షేర్ చేయాలనుకుంటున్నాను. మరి విందామా? తర్వాత గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో 2020 ఆగస్టు 5న భూమి పూజ జరిగింది. వచ్చే 2024 జనవరిలోగా భవ్య మందిర నిర్మాణం పూర్తవుతుందని రామభక్తులు తమ ఆరాధ్య దైవాన్ని దర్శించుకుంటారని చెబుతున్నారు. ఇంకొక విషయం, కోకో ఎఫ్ఎంలో ఒక్క స్పిరిచువల్ బుక్సే కాదు, ఫినాన్స్, హిస్టరీ, హెల్త్, మోటివేషనల్ ఇలా చాలా కేటగిరీ బుక్స్ ఉన్నాయి. స్పెషల్గా మన వ్యూయర్స్ కోసమని కోకో ఎఫ్ఎం వాళ్ళు ఒక బెస్ట్ గిఫ్ట్ని అందిస్తున్నారని చెప్పాను కదా. ఈ జనవరి 13th నుంచి 17th వరకు సంక్రాంతి స్పెషల్గా మంత్లీ సబ్స్క్రిప్షన్ అలాగే ఇయర్లీ సబ్స్క్రిప్షన్లో 60% డిస్కౌంట్ని అందిస్తున్నారు. ఈ ఆఫర్కి సంబంధించిన కూపన్ కోడ్ సంక్రాంతి 60. అలాగే 17th తర్వాత ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే కనుక నా రెగ్యులర్ కోడ్ ఉంది కదా SR200 యూస్ చేస్తే కనుక మంత్లీ సబ్స్క్రిప్షన్లో 50% డిస్కౌంట్ని గెయిన్ చేస్తారు. దీనికి సంబంధించిన కోకో ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ లింక్స్ అలాగే ఫీడ్బ్యాక్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ ఇంకా కమెంట్స్లో పిన్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఈ సంక్రాంతి స్పెషల్గా కోకో ఎఫ్ఎం వాళ్ళు అందిస్తున్న ఈ బెస్ట్ ఆఫర్ని ఎవరూ మిస్ కాకండి. ఇప్పటికే లేట్ అయింది కదా, తప్పకుండా సబ్స్క్రిప్షన్ తీసుకోండి. కోకో ఎఫ్ఎంలో మీ మనస్సుకు నచ్చింది వినొచ్చు. సంక్రాంతి స్పెషల్ ముగ్గును చూశారు కదా. ఈ జనవరి 22వ తేదీన మనకు అయోధ్య రాముని ప్రతిష్టాపన ఉంది కదా. ఈ సందర్భంగా మన ఇంట రాముల వారి పూజను ఎలా ఆచరించాలి ఆ విశేషాలన్నీ కూడా ఇప్పుడు చూసేద్దామా? ముందుగానే పూజ గదిని శుభ్రపరచుకొని చక్కగా పూజలో ఉపయోగించే దీపపు కుందుల దగ్గర నుంచి దేవుని ప్రతిమలను అన్నింటినీ శుభ్రపరచుకోవాలి. 500 సంవత్సరాల తర్వాత ఇదొక పెద్ద పండుగనే చెప్పాలి. శుభ్రపరిచిన దీపపు కుందులను అలాగే దేవుని ప్రతిమలను గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి. ఆ రోజు పూజకి ప్రత్యేకించి మన ఇంట్లో రాముల వారి విగ్రహం కానీ లేదా చిత్రపటం కానీ లేనట్లయితే ఏం చెయ్యాలి? ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా వీడియోలో షేర్ చేశాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మన ఇంట్లో చాలా చిన్న విగ్రహం ఉంది రాముల వారిది. ఇలా కుటుంబ సమేతంగా ఉన్నది. అందంగా విగ్రహాన్ని ఇలా గంధంతో అలంకరించేసరికి చూడ్డానికి చాలా అందంగా అనిపించింది. మన ఇంటి లక్ష్మీ అమ్మవారిని, విష్ణుమూర్తి విగ్రహాన్ని ఇంకా గణపతి విగ్రహాన్ని అందంగా పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను. ఇలా పూజకు కావాల్సినవన్నీ కూడా ముందుగానే ఏర్పాటు చేసుకుంటే పూజ ఎలాంటి హడావిడి లేకుండా మనస్సు లగ్నం చేసి చేసుకోవచ్చు. ప్రపంచంలోని ప్రతి ఒక్క హిందువుకి అందిన సందేశం ఇది. 500 సంవత్సరాల తర్వాత తిరిగి ప్రాణప్రతిష్ఠ జరుగుతూ ఉంది శ్రీరాముల వారికి. ఆ పండుగ రోజున ప్రతి ఇంట పూజా మందిరంలో తులసమ్మ దగ్గర అలాగే గుమ్మం దగ్గర 5 దీపాలను వెలిగించాలని. ఇక్కడ నేను మట్టి ప్రమిదలు తీసుకున్నాను. మట్టివే తీసుకోవాలా, ఇత్తడివి తీసుకోవాలా, వెండివి తీసుకోవాలా, ఇది ఏదైనా సరే మన మీద ఆధారపడి ఉంటుంది. ఇలా పీఠంపై స్వామి అమ్మవార్లను ప్రతిష్ఠించుకొని చక్కగా దేవుని చిత్రపటాలను అలాగే విగ్రహాలను పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. మన ఇంటి బంగారు తల్లిని చామంతులు అలాగే గులాబీలతో అలంకరించుకున్నాను. పూజకి ఎప్పుడూ కూడా తాజాగా ఉన్న సుగంధభరితమైన పుష్పాలనే ఉపయోగించాలి. ఇందాక మాట్లాడుతూ ఉన్నాం కదా, ఇంట్లో ఒకవేళ రాముల వారి విగ్రహం కానీ లేదా చిత్రపటం కానీ లేనట్లయితే ఏం చేయాలి అని. పూజకి ఏది లేకపోయినా సరే భక్తితో నిండిన మనస్సును అర్పించినా సరే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మనకు సులువుగా దొరికే తమలపాకులు ఉన్నాయి కదా, వాటిపై చక్కగా చందనంతో కానీ లేదా సింధూరం ఉంటుంది కదా, దానితోనైనా తారక మంత్రాన్ని శ్రీరామ జయరామ జయ జయరామ అనే ఈ అక్షరాలు రాసినా సరే అవి స్వామివారి ప్రతిరూపాలే అవుతాయి. ఇందాక చెప్పినట్లు ఏది ఉన్నా లేకపోయినా సరే భక్తి ఉంటే చాలు స్వామిని పూజించాలన్న భావన మనలో కలగడానికి. 5 ప్రమిదలను ఏర్పాటు చేసుకోవడానికి ఈ విధంగా ఒక పళ్ళెంలో తమలపాకులను ఏర్పాటు చేసుకొని చక్కగా పసుపు కుంకుమ అలాగే అక్షింతలు వేసి దాని మీదుగా ఏర్పాటు చేసుకోవాలి. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఇంటికి అయోధ్య రాముని అక్షింతలు చేరాలనే తపన ఆలోచనకి
అభినందించి తీరాల్సిందే. మన సంధ్యా రూపేష్ ఫ్యామిలీకి కూడా అయోధ్య రాముని ఆహ్వానం అందడం చాలా ఆనందంగా అనిపించింది. ఇది నాది అని అనుకోవట్లేదు, ఇది మనందరిది. ఆ అందుకున్న అక్షింతలను రాములవారి పాదాల దగ్గర ఉంచాను. రాములవారి పూజకి ఎలాంటి ఆడంబరాలు అవసరం లేదు, చాలా నిరాడంబరంగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా 5 ప్రమిదలలో నూనెను అలాగే వత్తిని వేసి దీపారాధనకు సిద్ధం చేసుకోవాలి. అయోధ్య రాముని అక్షింతలు అందుకునే సమయంలో వారు చెప్పిన మాట ఈ దీపాలను ఉత్తరముఖంగా చూసేటట్లు వెలిగించమని. పూజ గదిలో, ఇంటి గుమ్మం ముందు అలాగే తులసమ్మ దగ్గర వెలిగించుకుంటే చాలా మంచిది. దీపాన్ని నేరుగా అగ్గిపుల్లతో కాకుండా ఏకహారతితో కానీ లేదా అగరబత్తులతో కానీ వెలిగించుకోవాలి. వీడియో స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను, గుర్తుందా? రామరాజ్యం రావాలంటే ముందుగా జరగాల్సింది రావణ దహనం. ఎంతో వేడుకగా రాములవారి పూజనాచరిస్తే మనకు రామరాజ్యం వచ్చేస్తుందా? ఈ విషయాలన్నీ వీడియోలో మాట్లాడుకుందాం, చూస్తూ ఉండండి. రామ 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 నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం జానకీ మనోహరం సర్వలోకనాయకం శంకరాది సేవ్యమాన పుణ్యనామ కీర్తనం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాన్ని 3 సార్లు స్మరిస్తే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణం చేసిన ఫలితమే కాదు, భక్తులందరికీ శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఇలా స్వామివారి ముందు అందంగా దీపాలను వెలిగించి వారికి సంబంధించిన స్తోత్రాలను అలాగే పాటలను పాడితే చాలా మంచిది. స్తోత్రపారాయణం ఇవేమీ రాదనుకుంటే చక్కగా శ్రీరామ శ్రీరామ జయ జయ రామ అంటూ ఈ నామాన్ని స్మరించినా సరే మన కోటి జన్మల పాపాలు తొలగిపోతాయి. ఈ విషయాన్ని స్వయంగా శివుడే పార్వతీదేవికి చెప్పారు. రామ అనే పదంలో రా అన్న అక్షరం పలికినప్పుడు మన నోరు తెరుచుకుంటుంది. తెరుచుకున్న సమయంలో మనలోని పాపాలు బయటికి వెళ్ళిపోతాయని, అలాగే మా అనే అక్షరాన్ని పలికినప్పుడు మన నోరు మూసుకుంటుంది. ఆ మూసుకున్న సమయంలో ఎటువంటి పాపాలు కూడా మనలో ప్రవేశించవని పురాణాలు చెప్తున్నాయి. జనవరి 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ సమయంలో చక్కగా హనుమాన్ చాలీసా, రామజపం ఇవన్నీ చేసుకుంటే ఎన్నో జన్మల పుణ్యఫలం మనకు లభిస్తుంది. చక్కగా స్వామివారికి దీపారాధన అలాగే స్తోత్రపారాయణం చేసిన తర్వాత మన ఏదైనా సరే తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించి మంగళహారతిని సమర్పించాలి. పూజ అనంతరం ఆ అక్షింతలను ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా శిరస్సుపై వేసుకోవాలి. ఆ రోజున విశేషంగా రాములవారి ఆహ్వానానికై మన ఇంటి ముందు ఖచ్చితంగా 5 దీపాలను వెలిగించాలి. ముందుగా గడపను పసుపు కుంకుమలతో అలంకరించి స్వాగతానికి సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ దీపాలను ఏర్పాటు చేసుకోవడానికి మందార ఆకులను ఉపయోగిస్తున్నాను. తమలపాకునైనా లేదా ఒక చిన్న పళ్ళాన్నైనా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ జనవరి 22 ఒక దీపావళి పండుగ లాంటిదే. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని రామదీపావళిగా జరుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రమిదలను చక్కగా ఆ మందార ఆకుపై ఏర్పాటు చేసుకుని సిద్ధం చేసుకున్నాను. ఇలా పూజా మందిరంలో అలాగే గుమ్మం ముందు మాత్రమే కాదు, ఇంట్లో తులసమ్మ ఎక్కడుంటుందో అంటే తులసి కోట దగ్గర కానీ లేదా మన ఇంటి బాల్కనీలో ఉంటుంది కదా, అక్కడైనా అందంగా ఒక ముగ్గును పెట్టి చక్కగా పువ్వులతో అలంకరించి నిండుగా తులసమ్మను పసుపు కుంకుమలతో అలంకరించి ఈ విధంగా దీపాలను వెలిగించుకోవాలి.
ప్రతి ఇల్లు కూడా ఆ రోజున దీపాల కాంతులతో కలకలలాడుతూ ఉండేలాగా చూసుకోవాలి. ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా, రావణ దహనం. ప్రతి ఒక్క మనిషిలోని ఈర్ష్య, అసూయ, కోపం, ద్వేషాలు రావణ రూపాలే. వేరొకరు సంతోషంగా ఉంటే దాన్ని చూసి ఓర్వలేనితనం. ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము, అయినా సరే వేరొకరిని ద్వేషించి దూషిస్తూ ఉంటాము. మనం చుట్టుపక్కల చూస్తూనే ఉంటాము, ఎదుటివారు బాధపడుతున్నప్పుడు చూసి సంతోషించేవారు చాలా ఎక్కువ మందే ఉంటారు. ఇలాంటి గుణాలను ఎప్పుడైతే నిర్మూలించుకుంటామో అప్పుడే రామరాజ్యం వచ్చినట్లు. నేను చెప్పిన విషయాలు మీకు అర్థమయ్యే ఉంటాయని అనుకుంటున్నాను. మరి ప్రతి ఒక్కరూ పాటించడానికి ప్రయత్నిద్దామా? చూశారు కదా, ఇంటి ముందు అందమైన ముగ్గు, చక్కగా దీపాలు వెలుగుతున్నప్పుడు ఎంత కలగా అనిపిస్తుందో. వరుసగా అలా దీపాలు వెలుగుతూ ఉంటే ఆ అందాన్ని చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదంటే నమ్మండి. ఈ విధంగా రాబోయే జనవరి 22వ తేదీని పెద్ద పండుగగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుందాం. చూశారు కదా, సంక్రాంతి రోజున మనం ఇంటి ముందు వేసుకునే ఒక అందమైన ముగ్గుని, అలాగే పూజా విధానాన్ని. మీ అందరికీ మరొకసారి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు కూడా మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.